అయితే వ్యక్తిగత ఆరోపణల జోలికి వెళ్ళింది. మీరు అంటున్నట్టు జనం సమస్యల్ని ఫోకస్డ్‌గా కవిత గారు మాట్లాడిండ్రు. కానీ వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది ఎమ్మెల్యే అంటున్నారు. అదే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పశ్చాత్తాప పడుతున్న సంగతి మాకు తెలిసింది అంటున్నారు. నిజంగా పశ్చాత్తాప పడుతున్న పరిస్థితే అయితే మీరు ఎలాగూ ఆ కౌంటర్‌కి రీకౌంటర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరేమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? జాగృతి జనం బాట ప్రోగ్రాం తీసుకున్నదే తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నమ్మి అధికారం ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగట్టడం. హ్మ్. కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపపడినా, లేకపోతే వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకుందామని ముందుకొచ్చినా, ఈ తప్పుడు పద్ధతుల్లో సంపాదనే ధ్యేయంగా ప్రజాసేవను మర్చిపోయి పనిచేస్తున్నటువంటి వాళ్ళెవరిని కూడా క్షమించే పరిస్థితి లేదు, విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరి భాగవతాన్ని బయట పెడతాం, ప్రజా చైతన్యాన్ని మరింతగా పెంచుతాం. నిజానికి కవిత గారు బయటకొచ్చినప్పటి నుంచి కూడా ఆరోపణలు చూసినా, ఎక్కడైనా ఇట్లాంటి విషయాలు బయట పెట్టినా, ఈ బీఆర్ఎస్ నేతల గూర్చి తప్ప నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం గూర్చి, ఇప్పుడు అధికార ప్రభుత్వం గూర్చి మాత్రం ఎక్కువగా ఆరోపణలు గాని, ఆ 6 గ్యారంటీల అమలు గాని, జనం సమస్యల్ని నెత్తికెత్తుకున్న కవిత మరి 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు గాని, ఖండనలు గాని ఎక్కడ జరగట్లేదు. ఎప్పుడు చూసినా సొంత బీఆర్ఎస్ ఇక్కడి నుంచైతే వచ్చిందో ఆ పార్టీ కోణంగానే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటారు? ఎందుకు ఈ వ్యత్యాసం ఉంది? అలా ఏది లేదమ్మా. మీరు అంటే తను ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రయాణంలో ఎక్కడికక్కడ ఎవరి లోపాలనైనా ఎత్తు చూపడంలో, ఎవరి ప్రజలకు ఇచ్చినట్టు హామీని నిలదీయడంలో అటు కాంగ్రెస్ను కానీ, బీజేపీని కానీ ఎక్కడా విస్మరించినటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ని ఒక్కరినే ఎత్తుకొని పోరాడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాకపోతే కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రియాక్ట్ కావడం, దానికి అనుగుణంగా మళ్ళీ కవితమ్మ గారు మాట్లాడడం, దాన్ని క్లారిఫై చేయడం కోసం ప్రయాణం జరుగుతున్నది తప్ప ఏదో కాంగ్రెస్, బీజేపీలను పక్కకు పెట్టి ఓన్లీ బీఆర్ఎస్నే అటాక్ చేస్తున్నటువంటి మాట అవాస్తవం. దాన్ని ఎవరు కూడా నమ్మడానికి వీల్లేదు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి జాతలో ప్రజల తరపున వస్తున్నటువంటి దాంట్లో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు 2023 ఎన్నికల మేనిఫెస్టోలో. ఇవ్వట్లేదు అని మహిళల ముందు తీసుకొచ్చి మహిళల సమక్షంలోనే డిమాండ్ చేస్తూ ఉన్నారు, వెంటనే మీరు అమలు చేయాలి అని. ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజ్కి వచ్చినా అమ్మాయిలు వచ్చి మా స్కూటీల సంగతి ఏంది, 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మాకు ఇప్పటివరకు కనీసం మా స్కూటీల విషయంలో కూడా మాట్లాడట్లేదు. మాకు ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1,10,000 మా షాదీ ముబారక్ లేదా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రూపంలో ఇచ్చేవాళ్ళు. ఈయన మరింత 1 తులం బంగారం ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు, కానీ ఎక్కడ అమలు చేయడం లేదు. వీటితో పాటు అనేక అంశాలు, రైట్, అన్ని ప్రభుత్వాలని కూడా అంటే బీజేపీతో పాటు కాంగ్రెస్ ను కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంది, వాళ్ళ లోపాలని ఎత్తు చూపుతుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రజల సమస్యలనే ప్రధాన ఏజెండా తీసుకొని ప్రయాణం చేస్తున్నది. ముందుగా ఎవరు రియాక్ట్ అవుతున్నారో వాళ్ళ పట్ల వెంటనే రియాక్ట్ అవుతున్నాం తప్ప వాళ్ళని ఎవరిని పక్కన పెట్టుకొని జరుగుతున్నటువంటి ప్రయాణం ఏమాత్రం కాదు అనేది ఇలా వాస్తవం ప్రజలు గమనిస్తున్నారు. మీరు మాధవరం కృష్ణారావు పశ్చాత్తాప పడుతున్న సంగతి మాట్లాడిండ్రు, కానీ అతను నేను మీ నాన్న మీద ఉన్న ప్రేమతోనో అభిమానంతోనో మేము మాట్లాడట్లేదు తప్ప అదర్వైజ్ మేము మాట్లాడితే కవిత బయట తిరగలేదు అనే ఒక ఘాటు విమర్శ చేసినారు. ఈ ఆరోపణని ఎట్లా చూస్తారు? అంటే నిజంగా తన దగ్గర ఏదో ఆధారాలు ఉంటే తప్ప ఇట్లాంటి మాటలు బయటికి రావు. ఈ ఆధారాలతోటి బయట పెట్టడానికి మాధవరం కృష్ణారావు కూడా రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని గురించి ఏం చెప్తారు? మేమైతే రెడీగా బహిరంగంగా చర్చకు వస్తామని మొత్తం పత్రికా ప్రకటన రూపంలో మేము సమాధానం ఇచ్చి ఉన్నాం ఆ అంశం మీద. రూప్ సింగ్ గారు, ఇక్కడ ఒక్క విషయం చెప్పండి. తన వరకు మాట్లాడుకోలేదు మాధవరం కృష్ణారావు, మా ఎమ్మెల్యే నన్ను గాని మా ఇతర ఎమ్మెల్యేలను గాని అని అందరి గూర్చి కూడా అతనే వకాల్తా తీసుకొని ఒక వర్డ్ మాట్లాడిండ్రు. నన్ను గాని ఇతర ఎమ్మెల్యేలపై గాని కవిత ఆరోపణలు చేస్తే ఇక నుంచి ఆమె భవిష్యత్తు లేకుండా చేస్తామన్నట్లు మాట్లాడిండ్రు. సో ఈ వర్డ్స్ని ఎట్లా తీసుకోవచ్చు? ఎందుకు అందరి గురించి వకాల్తా తీసుకున్నారు అనుకుంటున్నారు? నేను అదే చెప్పదలుచుకున్నాను మహేసుదా. అది ఆయన ఒక్కరి మాట కాదు, ఆయన వెనక ఎవరో ఉండి ఆయనతో మాట్లాడిస్తున్నారు తప్ప ఆయన ఒక్క వ్యక్తిగత అభిప్రాయం కాదనేది చెప్పాను. నేను ఈ అంశానికి వచ్చేసరికి దీనికి కేసీఆర్ గారు జవాబు చెప్పాలమ్మా, కేటీఆర్ గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే మొన్ననే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా తన నోటికొచ్చినట్టు కవితమ్మ గారి మధ్య మాట్లాడాడు. మాధవరావు గారేమో మంత్రి పదవిని అమ్ముకున్నది
అని చెప్పేసి పదాలు మాట్లాడారు. మరి కవిత గారు మంత్రి పదవిని అమ్ముకున్నది అంటే డబ్బులు తీసుకున్న కవితమ్మ తీసుకున్నదా, కేసీఆర్ గారు తీసుకున్నారా? ఒకవేళ మా కవితమ్మ తీసుకున్నది అంటే కేసీఆర్ దానికి సపోర్ట్ చేసి ఇచ్చినట్టే కదా. మరి మాధవరావు గారు కవితమ్మను ప్రశ్నిస్తుండా, కేసీఆర్ను ప్రశ్నిస్తుండా? సమాజం అది గుర్తిస్తున్నది. అంత ఈజీగా ఎవరు కూడా దాన్ని అంత ఈజీగా నమ్మే పరిస్థితులు ఏం లేదు. అది కేసీఆర్ గారు గమనించాలి. ఇవాళ మిమ్మల్ని అడ్డు పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని, మీ నాయకత్వాన్ని నమ్ముకొని, లేదా మీ సారథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చి ఇదంతా తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి లాంటి వాళ్ళే ఎక్కువ మంది తొందర స్పీడ్ అయ్యి అటాక్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎందుకు అంత వాళ్ళ తొందర పడతా ఉన్నారు అంటే కేసీఆర్ గారి నాయకత్వానికి వచ్చి కేసీఆర్ గారితో లాభపడి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్నిహితం సంబంధాలు పెట్టుకున్నటువంటి బ్యాచ్ అమ్మ ఇదంతా. అంతా వెళ్ళి వచ్చి కలిసి వచ్చినటువంటి వాళ్ళు ఏదో తర్వాత పరిస్థితులు కాస్త కఠినంగా వచ్చినాయి, టైట్గా వచ్చినాయి అని వెనక్కి జారారు. కానీ కొంచెం అంటే ప్రజలు ఇంకా మొత్తం మర్చిపోయే పరిస్థితి వచ్చిందని తెలిసి ఉంటే వీళ్ళు అప్పటికే దుకాణం మూసేసుకొని కాంగ్రెస్ లో కలిసేవాళ్ళు. వీళ్ళు కవిత వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు అనే కామెంట్స్ కూడా మరి ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తోంది. దీనికి ఏం చెప్తారు? అవకాశం ఎలా ఉంటుంది? అదే బీఆర్ఎస్ కు కవితమ్మ గారిని నిందించేటువంటి వేరే అవకాశాలు ఏమీ లేవు. ఆమెను బలహీనపరచడానికి వేరే మార్గాలు ఏమీ లేవు. ఆమె నిష్కళంకంగా ప్రజల సమస్యలను తీసుకొని ఓపెన్గా ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉన్నది. సో ఆమెని ప్రజల్లో పలచన చేయాలి, లేదా ప్రజా వస్తున్నటువంటి ఆదరణను తగ్గించాలి. అసలు మీరు విచిత్రపోతారమ్మా. కవితమ్మ గారు వెళ్తున్నటువంటి జనం బాట సందర్భంగా ఎమ్మెల్యేలు ఎవరు పోవద్దని ఊళ్ళోకి వచ్చి కూర్చొని ఆంక్షలు పెట్టి జనం రాకుండా ఆపటం, అంటే తన యొక్క కార్యక్రమం ఫెయిల్ అయితే ఆనందపడడం, సంతోషించడం లాంటి యొక్క లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు. సరే, దాని వెనుక ఎవరు చేపిస్తున్నారు, ఎందుకు చేపిస్తున్నారు అదొక అంశం పక్కకు పెడితే, కాంగ్రెసే గనక ఆమెను నడిపించే ఒక సందర్భం కనుక ఉంటే ఆమె బహిరంగంగా రేవంత్ రెడ్డి గారి మీద అన్ని సవాళ్ళు ఎందుకు విసురుతున్నది? మరి ఇస్తున్న సవాళ్ళకు ఏం జవాబు చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు? అంటే వాళ్ళ ప్రజలు గమనిస్తలేరు అనేటువంటి అనుకుంటే వాళ్ళ పొరపాటు అవుతుంది. ఆమె అటు కాంగ్రెస్ని కానీ, బీజేపీని కానీ, బీఆర్ఎస్ని కానీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్ని అంశాల్లో పూర్తి స్థాయిలో ఖండిస్తున్నది తప్ప ఎవరిని ఎన్నికేసేటువంటి పరిస్థితి లేదు. మూడు పార్టీలను సమాన దృష్టితో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిలదీస్తున్నటువంటి ఏకైక నాయకురాలు ఇలా కవితక్క గారు. ఎవరు చూసినా ఇవాళ అంతకుముందు 2-3 నెలల క్రితం మీరు చెప్పినటువంటి మాట చాలా మంది వెనక ముందు ఆడారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా మీరు గమనించండి అమ్మా, మా ఊరికి రండి, మా ఊరికి రండి, మా ప్రాంతానికి రండి, మా ప్రాంతానికి రండి, సమస్యలు చెప్పుకుందాం, పరిష్కారం అవుతాయి. అక్క మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి నమ్మకం యావత్ తెలంగాణ సమాజానికి వచ్చింది. ఇంకొక విషయం